హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఈ రోజుటి వ్లాగ్ ఏంటి అని అంటే, సో సండే రోజు వీడియో అనమాట. సో సండే రోజు మేము మా ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీతో కలిసి ఒక 2 ప్లేసెస్కి అయితే వెళ్ళాము. నిజంగా లైక్ మనం చూడవలసిన ప్లేసెస్ అనమాట. సో అది వ్లాగ్ లాగా మీకు చూపిస్తూ దానికోసం కొంత మా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటూ ఒక వీడియో అయితే రికార్డ్ చేశాను. సో అదంతా ఈ వీడియోలో ఉంటుంది. సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఓకేనా? సో ఫస్ట్ అయితే సండే రోజు మేము లైక్ మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. బట్ తెలిసిందే కదా, ఆబ్వియస్లీ లేట్ అవుతుంది. ఒక టైం అనుకుంటే దానికి 1 hour లేట్గా 5:45 అలా అయింది. స్టార్ట్ అయ్యాము. మేము ఇంతకీ వెళ్తున్న ప్లేస్ ఏంటో చెప్తాను. దానికంటే ముందు మేము యాక్చువల్లీ అంటే భవిత్ని తీసుకెళ్ళట్లేదు అనమాట. సో మమ్మీ సండే కదా, సండే హాలిడే కాబట్టి ఇంకా మమ్మీ చూసుకుంటానన్నారు. అండ్ మేము డే మొత్తం అయిపోద్ది అని మాకు ముందే తెలుసు. అంటే మేము ఒక 2 ప్లేసెస్ని కవర్ చేద్దామని ప్లాన్. సో వాడికి ఏంటంటే మనం మెడిసిన్ అదంతా వేయాలి కదా ఎవ్రీ 4 hours అండ్ వాడికి కొంచెం అప్పటికే క్రాంకీగా ఉన్నట్టు అనిపించి ఇంకా ఇంట్లో ఉంటే చక్కగా ఫుడ్ అయినా తింటాడు, మెడిసిన్ వేసుకుంటాడు. అదే బయటికి తీసుకెళ్ళాం అనుకోండి ఇంకా సరిగ్గా క్రాంకీనెస్తో సరిగ్గా చేయలేడు అంటే మెడిసిన్ వేసుకోవడం కానీ అదంతా స్కిప్ చేస్తూ ఉంటాడు. సో అందుకని మేము ఆలోచించి ఇంకా భవిత్ని అయితే తీసుకెళ్ళలేదు. మమ్మీ ఎలాగో ఉన్నారు కాబట్టి వాడు కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అండ్ మేము కూడా ఇంకొక నెక్స్ట్ వీక్ ఆర్ 10 daysలో హైదరాబాద్ వెళ్ళిపోతాం కదా. సో అందుకని చెప్పి ఇంకా వదిలేసాము. ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి చెప్పాను కదా, యాజ్ యూజువల్ 6 అయింది. ఇంకా 6 o'clockకి స్టార్ట్ అయిన తర్వాత ఒక 8:39 అయింది. మేము అంటే అన్నవరంకి ఒక 30 minutes ఉంటుంది అనగా ఇక్కడ టిఫిన్ చాలా ఫేమస్ అంట. అంటే పెసరట్టు, ఉప్మా పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పి ఇంకా ఇక్కడ శ్రీ విజయ దుర్గా వారి టిఫిన్స్ సంథింగ్ అదే. సో అక్కడ మేము టిఫిన్ చేయడానికని ఆగాము. అసలు చాలా అంటే టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ చాలా రష్ ఉంది. లైక్ ముందు క్లిప్లో చూసినట్టు అక్కడ ఉన్నాయి కదా కార్స్, వెహికల్స్, అదంతా ఆ టిఫిన్ సెంటర్ కోసమే అనమాట, టిఫిన్ చేయడం కోసం. బట్ అంటే ఆ వేలో వెళ్తున్న వాళ్ళందరూ చాలామంది ఇంకా బాగుంటుంది అంటే ఆబ్వియస్లీ అక్కడే ఒకసారి టేస్ట్ చూద్దాం అనుకుంటారు కదా. సో అలానే మేము కూడా వెళ్ళి ఇంకా పెసరట్టు, ఉప్మా, ఇంకా దోశ అవంతా టిఫిన్ చేసేసి అప్పుడు స్టార్ట్ అయ్యాం. బికాజ్ అంటే టెంపుల్లో ఎంత టైం పడుతుంది ఏంటి అనేది తెలియదు కదా. సో టిఫిన్ చేసేసి ఇంకా అన్నవరం అయితే రీచ్ అయిపోయాము. సో యాక్చువల్లీ అన్నవరం వెళ్ళాలనేది నాకు 2019లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి వెళ్దాం అని అనుకుంటున్నాం. బట్ ఏదో ఒక విధంగా అసలు అయ్యేది కాదనమాట. వెళ్దాం అనుకునే వాళ్ళం, మళ్ళీ అదే వీక్లో ఏదో ఒక పని పడడం వల్ల వెళ్ళడం అయ్యేది కాదు. సో ఫైనల్లీ ఆఫ్టర్ 5 years అండ్ నేను అన్నవరం వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. చిన్నప్పుడు ఎప్పుడైనా మమ్మీ వాళ్ళు తీసుకెళ్లారో లేదో కూడా గుర్తులేదు, కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడం. సో మొత్తానికి అన్నవరం అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఒకటి చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇక్కడ ఏంటంటే అక్కడ నార్మల్గా ఇప్పుడు మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళామంటే టికెట్స్ ఉంటాయి. టికెట్స్ ద్వారా మనం ఇప్పుడు ఫ్రీ దర్శనం అయినా చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ లేకపోతే 300 ఎంతో టికెట్స్ ఉంటాయి. ఇప్పుడు సింహాచలంలో అనుకోండి 300 rupees టికెట్స్ ఉంటాయి. చక్కగా మనం లోపలికి గర్భగుడిలోకి వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే బయటనే వాళ్ళు కొంతమంది అడుగుతున్నారనమాట, మేము దర్శనం చేపించేస్తాం మీకు, ఇలా 1200 అలా అవుతుంది, మేమే దగ్గరుండి ఇంకా మీరు లైన్ కూడా ఏమీ కట్టాల్సిన అవసరం లేదు, లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేపించేస్తాము అని చెప్పారు. సో అలా అంటే సో అలా అయిపోయిందనమాట ఇంకా టెంపుల్స్లో కూడా. బట్ ఇప్పుడు జనాలు కూడా ఇప్పుడు మేమే ఉన్నాం, ఇంకా కొన్ని ప్లేసెస్ తిరగాలి అని అనుకున్నాం కాబట్టి మేము కూడా ఇంకా సరే అని చెప్పి ఎలాగో లోపల దేవుడికి ఇస్తాం కదా, హుండీలో వేస్తాం కదా. సో ఇంకా ఇలా తీసుకొని ఇలా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా మేము కూడా
అలానే వెళ్ళాము. దర్శనం అయితే అంత ఫాస్ట్‌గా ఏదో వీఐపీ లాగా ఏం తీసుకెళ్ళిపోలేదు కానీ, ఇప్పుడు కొంచెం సేపైనా ఆ టెంపుల్‌లో, ఆ లైన్‌లో నించొని దర్శనం చేసుకుంటేనే అది దర్శనం చేసుకున్నట్టు అనిపిస్తది. అండ్ అంటే కొంచెం డబ్బులు ఇచ్చినా సరే మేము మంచిగా అలానే దర్శనం చేసుకున్నాం. చాలా టైం స్పెండ్ చేసాం. యాక్చువల్లీ 1½ అవర్ అన్నవరంలోనే ఉన్నాము. అదే ఆ పైన గుడి దగ్గరే. ఎందుకంటే మాకు ఇంకొక హ్యాపీ విషయం ఏంటంటే రథం తిప్పుతున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ అంటే ఎవ్రీ సండే మరి తీసుకెళ్తారో ఇలా రథం తిప్పుతారో లేదో తెలియదు కానీ ఇలా మంచిగా ఆ రోజు అంటే మేము వెళ్ళిన రోజు సండే అవ్వడంతో రథం తిప్పారు. 3 సార్లు మేము ఆ రథం తిరగడం అదంతా చూసాము. చాలా బాగా అనిపించింది. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. హ్యాపీగా అనిపించింది. అండ్ పైన కింద కూడా మొత్తం మంచిగా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ వెళ్తున్నప్పుడు ఒక వ్యూ పాయింట్ కనిపించింది అనమాట. సో అక్కడ ఇంకా ఆగాము. జస్ట్ పిల్లలు భలే ఎంజాయ్ చేశారు. అంటే మేము వెళ్ళాం కదా అన్నయ్య వదిన అని చెప్పాను. సో వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళు కూడా అక్కడ ఫిషెస్ అవన్నీ కనిపిస్తుంటే దానికి అన్నీ వేసి మంచిగా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. అండ్ మొత్తానికి ఇంకా అన్నవరం అయితే అలాగా మంచిగా దర్శనం అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లాన్ ఏంటంటే అన్నవరం తర్వాత మేము వెళ్ళిన ప్లేస్ కూడా చెప్తాను. అది మాత్రం నిజంగా బ్యూటిఫుల్ ప్లేస్, అందరూ చూడాల్సిన ప్లేస్ అని అనిపించింది. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ దానికంటే ముందు ఫస్ట్ ఇంకా లంచ్ టైం అయిపోయింది కాబట్టి 1:30 అయిపోయింది అప్పటికే. ఇంకా ఫస్ట్ లంచ్ చేస్తాం కాకినాడ దగ్గర అశోక హోటల్. అంటే పాత మీసాల రాజు గారి హోటల్ ఆర్ సంథింగ్ అంట, పాతది దాని పేరు, ఓల్డ్ హోటల్ అని ఉంది. సో అక్కడ ఆల్రెడీ మా హస్బెండ్ అండ్ వాళ్ళు అదే అన్నయ్య వాళ్ళు ఎప్పుడో లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడే ఫుడ్ తిన్నారంట, బాగుంది అని చెప్పి ఇంకా మేము కూడా అక్కడికే వెళ్ళాము, తిన్నాము. లంచ్ చేసిన తర్వాత ఇంకా మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ కోరింగ. సో కోరింగకి వెళ్ళాము. నిజంగా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఒకవేళ ఆంధ్రాలో ఉన్న వాళ్ళైనా ఎక్కడ ఉన్న వాళ్ళైనా ఒకవేళ వస్తే ఆంధ్ర సైడ్ వస్తే మాత్రం ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వద్దు. మంచిగా చాలా బాగుంది. అంటే ఈ ఐ మీన్ దీని సబ్జెక్ట్ ఏంటంటే ఈ ప్లేస్ది మొత్తం బోర్డ్ వాకే ఉంటుంది అనమాట. చూసారా మేము వస్తున్నాం కదా, మొత్తం మనం వెళ్ళాల్సిన, యాక్చువల్లీ మేము ఆ స్పీడ్ బోట్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి మ్యాక్సిమం దానికోసమనే వెళ్ళాము. సో మొత్తం అంతా ఆ బోర్డ్ వాక్ మీదే ఉంటుంది అనమాట. సో అండ్ ఇటు చుట్టూ అటు మొత్తం అంతా గ్రీనరీ, మొత్తం చెట్లు, ఆ ఫ్రెష్ ఎయిర్ అదంతా వస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ చాలా బాగుంది. చాలా అంటే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫీలింగ్. అండ్ మేము కరెక్ట్ టైంకి వెళ్ళామని మాకు అనిపించింది. బికాస్ 2:30 అలా స్టార్ట్ అయ్యాము, వెళ్ళేసరికి 3 అయిపోయింది. 3 to 5:30 మేము అక్కడే ఉన్నాం. ఆల్మోస్ట్ 2½ hours to 3 hours అక్కడే టైం స్పెండ్ చేసాము. చాలా బాగా అనిపించింది వ్యూ కూడా. అండ్ అది కొంచెం ఆ లోపల బీచ్ కూడా కనిపిస్తూ ఉండేది అనమాట. అదిగోండి జూమ్ చేసాం కదా, సో అది బీచ్. బట్ ఎంతైనా కెమెరాలో కనిపించదు. కొన్ని ప్లేసెస్ ఏంటంటే మనం ఫోన్లో కంటే డైరెక్ట్గా దాన్ని ఎంజాయ్ చేయగలం, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మేము వచ్చింది స్పీడ్ బోట్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి కాబట్టి ఇంకా దానికోసం టికెట్స్ అయితే తీసేసుకున్నాం. మా వదినకి ఏంటంటే తను బీచ్లో వెళ్ళారంట స్పీడ్ బోటు. పాపం తనకి కొంచెం అంటే అన్కంఫర్టబుల్గా అనిపించింది. సో మేము ముగ్గురం మాత్రమే, అంటే నేను, మా హస్బెండ్, అన్నయ్య, ఇంకా పిల్లలు, మేము 5గురం. సో మేము 5గురం వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు పెద్ద బోట్ కూడా ఉంటుంది కదా, సో అది ఎక్కేశారు. అది వెళ్ళి వచ్చిన తర్వాత మేమందరం వెళ్దాం అనుకున్నాం. సో మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం. ఆ వెయిట్ చేసిన టైంలో కూడా చాలా పిక్చర్స్ అండ్ చాలా మంచి టైం స్పెండ్ చేసాం మేమిద్దరం కూడా. ఇంకా పిక్చర్స్ తీసుకున్నాం. వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పాను కదా, ఇగోండి స్పీడ్ బోట్ అసలు చాలా బాగుంది. ఆ గాలి అదంతా, అంటే వాళ్ళు టర్నింగ్ తిప్పినప్పుడు చిన్నది కొంచెం భయం వేసింది కానీ నాకు, ఇంకా పిల్లలు కూడా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో, వాళ్ళు అసలు భయపడనే లేదు. సో నేనైతే వాళ్ళ కోసమే అనుకునేదాన్ని, అంటే ఎలా
భయపడతారా లేదా అని చెప్పి, బట్ వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడికి మేమైతే మొత్తం 5:30 అయిపోయింది. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. సో అలా అయింది మా ట్రిప్. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా నైట్ ఇంటికి వచ్చాక మంచిగా టిఫిన్ చేసేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. పడుకుని పోయాము. సో ఆ డే అలా జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.